హాయ్ అండి. ఏంటా ఈ వీడియో స్పెషల్ అనుకుంటున్నారా? ఎప్పుడు బయట తింటామండి. అందుకనే నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేశాను. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఇంకా మరి ఆలస్యం ఎందుకు, రెసిపీ చూసేయండి. నేనైతే ముందుగానే బఠానీ అయితే నానపెట్టేసుకొని కుక్కర్లో వేసేసుకున్నాను. బంగాళదుంప కూడా వేసేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉంచేసుకున్నాను. ఇక చింతపండు గుజ్జునైతే తీసేసుకొని అందులో బెల్లం, ఉప్పు, కారం, కొంచెం చాట్ మసాలా వేసుకొని దగ్గరికి వచ్చేదాకా ఉంచేసుకున్నాను. అంతేనండి, స్వీట్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటంటే పూరీ కోసం ప్రిపరేషన్ చేద్దాం. సూజీ రవ్వ అయితే తీసేసుకోండి. అదేనండి, ఉప్మా రవ్వ తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి లేదంటే గోధుమ పిండి తీసుకోండి, ఆప్షన్ ఏదో ఒకటి తీసుకోండి. తీసేసుకొని కొంచెం ఉప్పు, బేకింగ్ సాల్ట్ వేసుకొని మంచిగా చపాతీ పిండిలా కలుపుకోండి. మరీ మెత్తగా అవద్దు, మరీ గట్టిగా అవద్దు. ఇక కలిపేసుకొని దాని మీద తడి క్లాత్ కప్పేసేయండి. ఇక మనం బఠానీ చాట్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇక కళాయి పెట్టేసి కొంచెం నూనె వేసి 2 ఆకులు వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. ఈ లోపల కొంచెం ఉల్లిపాయ మగ్గింది అనిపించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఉప్పు, పసుపు వేసేయండి. ఇక ఉప్పు అవి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని టమాటా, క్యాప్సికం కూడా వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసేయండి. ఈ లోపల టమాటా, క్యాప్సికం కూడా మెత్తగా అయిపోయింది అనిపించుకున్నాక అప్పుడు మనకు కావాల్సిన తగినంత కారం, ఇక గరం మసాలా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఈ లోపల మనం ముందుగానే బంగాళదుంపలు అయితే ఉడికిచ్చేసుకున్నాం కాబట్టి అది కూడా వేసేసుకోండి. బఠానీ చాట్ కూడా ఉడికించుకున్నాం కాబట్టి దాన్ని మంచిగా మ్యాష్ చేసుకోండి. అదేనండి, మరీ మెత్తగా కాదు, కొంచెం బఠానీ అయితే నోటికి తగలాలి. మిర్చుకొని కొంచెం వాటర్ పోసేసుకొని మంచిగా దగ్గరికి అవ్వనండి. ఇంక ఈ లోపల గ్రీన్ చట్నీ అయితే ప్రిపరేషన్ చేసుకున్నాం. కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, అల్లం, ఇక సాల్ట్ వేసుకొని కొంచెం పెరిగేసుకోండి. గట్టి పెరుగు వేసేసుకొని మిక్స్ చేసుకొని బౌల్లో తీసుకోండి. తర్వాత పానీకి అయితే ప్రిపరేషను అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, కొంచెం చింతపండు రసం తీసేసుకోండి. మీకు కావాలంటే జల్లెడ పట్టండి, నేనైతే జల్లెడ పట్టలేదు. వేసేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ పోసేసుకొని బేకింగ్ సాల్ట్ సారీ అదేనండి బ్లాక్ సాల్ట్ వేసేసుకొని ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. అంతేనండి, పన్నీర్ రెడీ అయిపోయింది. ఇంక ఈ లోపల ఇక మనం ముందుగానే పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కాబట్టి అది ఒకసారి మంచిగా కలుపుకొని అప్పుడు చపాతీకి ప్రిపరేషన్ చేయండి. ఇంకా మా ఆయన వచ్చేసాడు హెల్ప్ చేయడానికి. ఇక పూరీలు అయితే ప్రిపరేషన్ చేస్తున్నాయి. లోపల నూనె అయితే కాగిపోయింది. చూడండి పూరి ఎంత బాగా పొంగుతుందో. నాకైతే ఫస్ట్ భయం వేసింది పూరి పొంగదే. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా పూరి ఇంట్లో. అంటే కర్రీ అవన్నీ ఎప్పుడు చేసేదాన్నే, బట్ పూరి అయితే ఇంట్లో ఫస్ట్ టైం చేస్తున్నా. ఎప్పుడు పూరి నేను బయట కొనుక్కొచ్చేదాన్ని. ఇక ఒకసారి ఇంట్లో చేద్దాము అనుకున్నాను. కాదు, మనం తెచ్చుకునే పూరి కంటే ఇంట్లో చేసుకుంటే పూరి చాలా టేస్ట్ ఉందండి. ఇంక ఈ లోపల కర్రీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని దించేసుకున్నానండి. ఇక టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.